హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండ్ మేరీ క్రిస్మస్ ఫ్రెండ్స్. మరి ఈ క్రిస్మస్కి న్యూ ఇయర్కి మనం బేకరీ నుంచి తెచ్చుకునే ప్లమ్ కేక్ని ఇంట్లోనే ఎంతో టేస్టీగా డెలీషియస్గా తక్కువ ఖర్చుతో మనం ప్రిపేర్ చేసుకుని ఎంజాయ్ చేయొచ్చండి. మరి ఈ కేక్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం మీకు నచ్చిన ఫ్రూట్స్ అండ్ నట్స్ని 1 కప్పు వరకు తీసుకొని ఒక 1/2 కప్పు మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ లేదా గ్రేప్ జ్యూస్ లేదా ఆరెంజ్ జ్యూస్ని వేసుకొని మిక్స్ చేసేసుకొని 2-3 గంటల పాటు నానబెట్టుకోండి. నెక్స్ట్ కేక్ని బేక్ చేసుకోవడం కోసం కేక్ టిన్ లేదా ఏదైనా పెద్ద గిన్నెని తీసుకొని గ్రీస్ చేసుకుని బటర్ పేపర్ని వేసుకుని బటర్ పేపర్ మీద గ్రీస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ కేక్ బ్యాటర్ కోసం ఒక బ్లెండింగ్ జార్ని తీసుకుని 2 ఎగ్స్, 1 కప్పు జాగరీ పౌడర్, 1/2 కప్పు పాలు, 1/2 కప్పు మెల్ట్ చేసుకున్న బటర్, ఆయిల్, ఘీ ఏదైనా సరే వేసుకొని కొంచెం వెనిగర్ని వేసుకొని ఫ్రోతీగా వచ్చే వరకు కూడా చక్కగా బ్లెండ్ చేసుకొని ఇలాగ గిన్నెలోకి వేసుకొని పెట్టుకోవాలని. నెక్స్ట్ ఈ కేక్లోకి స్పైస్ మిక్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. యాలకులు, లవంగాలు, చెక్క, చిన్న జాజికాయ ముక్క, కొంచెం ఎండు అల్లాన్ని వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ఆరెంజ్ జస్ట్ 1 టీ స్పూన్ వరకు కూడా మనం కలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక జల్లెడను పెట్టుకొని 1.5 కప్పు మైదా లేదా గోధుమ పిండి, 2 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్, 2 టీ స్పూన్ల మిల్క్ పౌడర్, 2 టీ స్పూన్ల కోకోవా పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకొని అలాగే స్పైస్ మిక్స్ని కూడా వేసుకొని చక్కగా జల్లించేసేసుకోవాలండి. నెక్స్ట్ ఆరెంజ్ జస్ట్ని వేసుకొని ఒకే డైరెక్షన్లో లంప్స్ లేకుండా బ్యాటర్ని చక్కగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఫైనల్గా మనం సోక్ చేసుకున్న ఫ్రూట్స్ అండ్ నట్స్ని వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఈ బ్యాటర్లోకి మిక్స్ చేసుకోవాలి. మరీ ఓవర్గా కూడా మిక్స్ చేసుకోకూడదు. ఈ బ్యాటర్ని కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ట్యాప్ చేసుకుని ఒక గిన్నె, ప్రెషర్ కుక్కర్ లేదా కడాయిని ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ప్రీ హీట్ చేసుకొని ఈ బ్యాటర్ వేసుకున్న గిన్నెని పెట్టుకొని 30-40 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇంకొన్ని ఫ్రూట్స్ అండ్ నట్స్ని తీసుకొని టాపింగ్లో వేసుకొని ఈ కేక్ని పర్ఫెక్ట్గా లో ఫ్లేమ్లోనే మనం బేక్ చేసుకోవాలి. ఈ కేక్ బేక్ అవ్వడానికి మీకు 1.5 అవర్ వరకు టైం పడుతుందండి. తర్వాత మీకు కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిన తర్వాత చెక్ చేసుకొని ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా సైడ్స్ని క్లియర్ చేసుకొని కేక్ని డీమోల్డ్ చేసుకోవాలండి. ఎగ్లెస్ ప్లమ్ కేక్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు ఒకసారి క్యాప్షన్ అండ్ డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేయండి. నేను వీడియో లింక్స్ కూడా ఇస్తాను. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా షుగరు, ఓవెన్, ఎటువంటి ఆల్కహాల్ లేకుండా పర్ఫెక్ట్ ప్లమ్ కేక్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకున్నామో తప్పకుండా మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.